కంచగచ్చిబౌలి ఫారెస్ట్ కేవలం చెట్లకే కాదు చాలా రకాల వన్యప్రాణులకు నిలయం. ఇది 233 పక్షి జాతులకు ఆశ్రయం కల్పిస్తోందని నివేదిక పేర్కొంది. కేబీఆర్ నేషనల్ పార్కులో కనిపించే 150 జాతుల కంటే ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయని, మృగవాణి నేషనల్ పార్కులో కంటే కూడా కాస్త ఎక్కువ ఉన్నాయని పేర్కొంది. ఇండియన్ హూపోస్, ఓరియంటల్ స్కైలార్క్స్, ఇండియన్ రోరల్ వంటి పక్షులు కంచగచ్చిబౌలి ఫారెస్ట్ విస్తారమైన గడ్డి భూములపై ఆధారపడి ఉన్నాయి. హైదరాబాద్ లో ఈ స్థాయి భూములు మరెక్కడా లేవు. క్రాస్ ఎల్లోస్, డాట్స్ వంటి సీతాకోకచిలుకలు కూడా ఇక్కడ ఎగురుతాయి. 2010లో కనుగొన్న అరుదైన సాలీడు ముర్రిసియా హైదరాబాదెన్సిస్ కూడా ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ప్రపంచంలో మరెక్కడా ఇది కనిపించదు. ఈ అడవిలో 72 వృక్ష జాతులు కూడా ఉన్నాయి. వాటిలో తరతరాలుగా చాకలి వాళ్ళు ఉపయోగించే ప్రత్యేకమైన మార్కింగ్ నట్ చెట్టు కూడా ఉంది. ఈ చెట్లు అదృశ్యమైతే హైదరాబాద్ చరిత్ర, సంస్కృతిలో కొంత భాగం కనుమరుగైనట్లే అవుతుంది. కంచగచ్చిబౌలి ఫారెస్ట్ మనుగడ సాగించడానికి మానవ సహాయం అవసరం లేదు. ఇక్కడ జంతువులు ఎటువంటి జోక్యం లేకుండా స్వయం సమృద్ధిగా ఉంటాయని నివేదిక పేర్కొంది. ఈ అడవిని సజీవంగా ఉంచడానికి ఏమీ ఖర్చు కాదు. కానీ అలాంటిది చిన్నది సృష్టించాలన్నా వేల కోట్ల రూపాయల అవసరం పడుతుంది. అందుకే ఈ ప్రాంతాన్ని రక్షించడం అర్థవంతమైన, తెలివైన పని అని నిపుణులు చెప్తున్నారు. కంచగచ్చిబౌలి ఫారెస్ట్ హైదరాబాద్ నగరానికి జీవనాడి. ఇక్కడ 400 ఎకరాల గడ్డి భూములు, సరస్సులు, గుట్టలు హైదరాబాద్ పర్యావరణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ అడవి గాలిని చల్లబరుస్తుంది, కాలుష్యాన్ని శుభ్రపరుస్తుంది. పీకాక్ సరస్సు, బఫెలో సరస్సు వంటి నీటి వనరులకు మద్దతిస్తుంది. అది లేకపోతే నగరం వేడెక్కుతుంది, కాలుష్యం పెరుగుతుంది. ఈ అడవిని చదును చేసి పారిశ్రామిక అవసరాలకు వాడుకుంటే గచ్చిబౌలి పరిసర ప్రాంతాలకు పెద్ద దెబ్బ అవుతుందని నివేదిక హెచ్చరిస్తుంది. పట్టణ పెరుగుదల కారణంగా ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఈ ఆకుపచ్చ ప్రాంతాలను కోల్పోవడం వల్ల వేడి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంది. అందుకే ప్రభుత్వం ఈ గడ్డి భూములకు సంబంధించిన ప్రణాళికను పునరాలోచించుకోవాలని, అడవిని నిర్మూలిస్తే ఏం జరుగుతుందో సీఎం, మంత్రులు అర్థం చేసుకోవాలని పరిశోధకుడు అరుణ్ వాసిరెడ్డి చెప్పారు.